నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి అత్యవసరమైందని అందరికీ తెలిసిందే. ఉద్యోగం చేసేవారు, ఆర్థిక ఇబ్బందులు లేనివారు సొంతింటిని సాకారం చేసుకోవడం ఈ రోజుల్లో పెద్ద కష్టమైన పని కాదు. ముఖ్యంగా ఇంటి విషయంలో ముందుగా తమ ప్రాధాన్యతలు ఏంటన్నవి చాలా ముఖ్యం. మెట్రో నగరాల్లో ఇంటి ధరలు చూస్తే చుక్కలు కనపడుతున్నాయి కనుక ఇక్కడ సొంతిల్లు చాలామందికి సాధ్యపడకపోవచ్చు. అలాంటి చోట అద్దె ఇల్లే ఆర్థికంగా సౌకర్యం. ఇంటి కొనుగోలుతో పోలిస్తే అద్దె తక్కువగా ఉంటుంది. ఇంటి కొనుగోలుకు సరిపడా ఆర్థిక స్తోమత ఉన్న వారి విషయంలో అంత గందరగోళం అక్కర్లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా తరచూ ప్రాంతాలు మారే అవసరం లేకపోతే నిశ్చింతగా సొంతింటికి మొగ్గు చూపవచ్చు అంటున్నారు నిపుణులు. ఇదే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. మన దేశంలోని చాలా పట్టణాల్లో రుణాలపై ఇల్లు కొనుగోలు చేయడం మంచిదే. కానీ కాలం గడిచే కొద్దీ దాని ఇంటి విలువ పెరుగుతూ వెళుతుంది. కానీ దాన్ని సమకూర్చుకునేందుకు సరిపడా పెట్టుబడి కావాలి. పెట్టుబడి కోసమైతే కొత్తగా అభివృద్ధిలోకి వస్తున్న నగర, పట్టణ, శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసుకోవటం వల్ల తక్కువ కాలంలోనే ఎక్కువ విలువ సమకూరే అవకాశం ఉంటుంది. అద్దె ఇల్లు, సొంత ఇల్లు విషయంలో ప్రతి ఒక్కరి ఆలోచన, అవసరాలు వేరువేరుగా ఉంటాయి. కొందరు ఆర్థిక ప్రయోజనానికి పెద్దపీట వేస్తే మరికొందరు సామాజిక గుర్తింపు కోసం స్థిరాస్తిని సమకూర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తుంటారు. ఇంటిని పెట్టుబడిగా చూసేవాళ్లు ఉన్నారు. తమ ప్రస్తుత ఆదాయ స్థితిగతులు, ప్రాంతం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం ఇలా ఎన్నో అంశాల ఆధారంగా అనుకూలమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి రుణానికి చెల్లింపులు చేయగల ఆర్థిక వెసులుబాటు ఉండడం చూసుకోవాలి. సొంత ఇల్లుతో ఉండే అనుబంధం ఏ ఆర్థిక సూత్రం కూడా తెచ్చివ్వలేదన్నది వాస్తవం. తమ కార్యాలయాలకు దగ్గరగా లేదా వ్యాపార సంస్థలకు సమీపంలో ఉండాలనుకుంటే ఇంటిని అద్దెకు తీసుకోవడమే లాభం. అలాంటి చోట సొంత ఇల్లు సమకూర్చుకోవడానికి భారీ పెట్టుబడి పెట్టాలి. దాంతో పోలిస్తే చాలా తక్కువ ఉన్న అద్దె ఇల్లే వచ్చేస్తుంది. పైగా రోజు ఇంటి నుంచి వెళ్లి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఇంధన వ్యయాల భారం ఉండదు. విలువైన సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఒకే చోట స్థిరపడిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు పరిశీలించుకోవచ్చు. మన దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. ఇళ్ల స్థలాల విలువలకు దన్నుగా నిలుస్తోంది. కనుక ఇంటిపై పెట్టుబడి దీర్ఘకాలంలో సంపదకు దారితీస్తుంది. సొంత ఇల్లుతో వచ్చే ప్రశాంతతను వెలకట్టలేం. భద్రతకు హామీ ఇస్తుంది. ఖాళీ చేయాల్సిన అనిశ్చితి ఉండదు. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. గోప్యత ఉంటుంది. ఇంటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో పరిమితులు ఉండవు. నచ్చినట్టుగా ఇంటిని మార్చుకోవచ్చు. రాజీ పడాల్సిన అవసరం ఉండదు. కొందరు ఇంటి కోసం అద్దె చెల్లించి జీవనం సాగిస్తుంటే మరికొందరు మాత్రం వారి ఆర్థిక స్థితిగతులను బట్టి సొంత ఇల్లు కొనుగోలు చేసి అందులో నివసిస్తారు. అయితే దీర్ఘకాలంలో ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటమే మేలా అనే ప్రశ్న అయోమయంలో పడేస్తుంది. అయితే ఈ రెండిట్లో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. హోమ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ అచీవ్మెంట్. సెంటిమెంటల్గా ఒక చాలా అటాచ్మెంట్, పొసెసివ్నెస్ ఆ ప్రాపర్టీ మీద మనకి ఏర్పడుతుంది. సో అటువంటి ప్రాపర్టీ కొనేటప్పుడు మనము చాలా విషయాలు, జాగ్రత్తలు చూసుకొని ప్రాపర్టీని, ప్రోడక్ట్ని, బిల్డర్ని, లొకేషన్ని, ప్రాక్సిమిటీ టు స్కూల్స్, ప్రాక్సిమిటీ టు యువర్ ఆఫీస్, ఇటువంటి చాలా వరకు మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. జనరల్లీ ఆఫీస్కు దగ్గరే ఇల్లు కొనుక్కోవాలి అనేది కూడా ఒకసారి, ఇప్పుడు మన జాబ్స్ ఏవైనా సరే పర్మనెంట్గా ఒక ప్లేస్లోనే ఇక్కడ మనం చేరాము అని అంటే రిటైర్ అయ్యేదాకా ఇక్కడే చేస్తామనే గ్యారంటీ లేదు. సో మీరు హౌస్ అనేది పర్మనెంట్, జాబ్ ఈజ్ టెంపరీ. సో ఒకానొక టైంలో ఫలానా చోట ఆఫీస్ ఉంది, ఆఫీస్ పక్కనే ఇల్లు కొనుక్కోవాలి అనుకునే దానికంటే కూడా మీరు టెంపరరీ, ఇఫ్ యువర్ ప్రొఫెషన్ ఫోర్సెస్ యూ టు స్టే క్లోజ్ బై, ఇట్స్ బెటర్ టు రెంట్ అన్ అసెట్ రాదర్ దాన్ బయింగ్ ఇట్. అండ్ ఈ హౌస్ సెలెక్షన్లో టైమింగ్ అనేది చాలామంది కస్టమర్లు ఆలోచిస్తుంటారు. మార్కెట్ సిచ్యుయేషను, మార్కెట్ బాగుందా, మార్కెట్ బాగలేదా, ఇప్పుడు కొనాలన్నా తర్వాత కొనాలన్నా అనేది. ఈ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి జనరల్లీ ఒక సైనోసైడల్ కర్వ్ లాగా ఉంటుంటాయి. కానీ బట్ ఇల్లు అనేది కొనాలి అనుకునే దానికి నా ఉద్దేశంలో రాంగ్ టైం అంటూ ఏది ఉండదు. ప్రతి టైము రైట్ టైమే, ప్రతిరోజు రైట్ డేనే. ప్రతి ఆపర్చునిటీ, ప్రతి అవకాశాన్ని మీరు మీకు అనుగుణంగా మలుచుకోవచ్చు. ఎందుకని అంటే
మార్కెట్ బాగలేదు అనుకునేది కూడా ఒక రకంగా ఒక పర్సెప్షనే, ఇట్స్ నాట్ ఎ రియాలిటీ. మీరు హిస్టారిక్గా కనుక తీసుకుంటే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో లాస్ట్ 15-20 years నుంచి బీయింగ్ హ్యావింగ్ 17-18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మా ప్రణీత్ గ్రూప్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్న అనుభవం ప్రకారం చెప్తున్నాను. గత 18 సంవత్సరాల్లో మీరు హిస్టారిక్గా కనుక చూస్తే మెటీరియల్ రేట్స్ పడిపోవట్లేదు, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ లేబర్ ఛార్జెస్ పెరుగుతూనే ఉన్నాయి. మేము 15-20 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మేస్త్రీ పర్ డే 150 రూపీస్కి వచ్చేవాడు. ఈరోజు 2,000 రూపాయలు, 2,500 రూపాయలు పే చేస్తున్నాం. సో లేబర్ ఛార్జ్ పెరుగుతోంది. సో నేను కవర్ చేసిన 3 ఆస్పెక్ట్స్లో ల్యాండ్ రేట్ విల్ జస్ట్ స్టాగ్నేట్ వితౌట్ అప్రిసియేషన్, బట్ మెటీరియల్ కాస్ట్ విల్ నాట్ కమ్ డౌన్, లేబర్ కాస్ట్ విల్ నాట్ కమ్ డౌన్. సో మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే మార్కెట్ బాగలేదు అని అనుకున్నప్పుడు యాజ్ ఎ బయ్యర్గా యూ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఇన్ మేకింగ్ ఏ డీల్ విత్ ది బిల్డర్. సో మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, లేదు ఆఫరింగ్స్ కానీ, వేవర్స్ కానీ, ఫ్రీ డిస్కౌంట్స్ కానీ లాంటివి అడిగి, లేదా పేమెంట్ టర్మ్స్లో ఫ్లెక్సిబిలిటీ లాంటివి నెగోషియేట్ చేసుకొని ఆ టైంలో మీరు ది బెస్ట్ ప్రోడక్ట్ని ది బెస్ట్ ప్రైస్లో మీకు అనుగుణంగా మీకు అనుకూలమైన టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు ప్రాపర్టీని పొందగలరు. సొంత ఇంటి కోసం మీ పెట్టుబడి దీర్ఘకాలంలో ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటమే మేలా? పనిచేసే కార్యాలయం దగ్గరలో తీసుకోవాలా లేక అద్దెకు ఉండటమా అనే ప్రశ్న అయోమయంలో పడేస్తుంది. అయితే ఈ రెండిట్లో ఏది ఉత్తమమో అనేది కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ విషయాలను స్థిరాస్తి నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. అద్దెకు బదులు ఈఎంఐ కట్టుకుంటే స్థిరాస్తి సమకూరుతుంది. రుణంపై ఇంటిని సమకూర్చుకోవటం వల్ల దీర్ఘకాలంలో దాని విలువ పెరగడమే కాదు, పన్ను రూపంలోనూ ఎంతో ఆదా అవుతుంది. ఇంటి రుణం ఈఎంఐలో అసలు, ప్రిన్సిపల్, వడ్డీ అని 2 భాగాలుంటాయి. అసలుకు చెల్లించే మొత్తం గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షలపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే సెక్షన్ 24 కింద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2 లక్షల వడ్డీ భాగంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని అద్దెకిచ్చినట్లయితే అప్పుడు వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. సొంత ఇంటితో అనుబంధం విడదీయరానిది. అదే అద్దె ఇంట్లో ఉండి చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడం కష్టం అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయాల్సిన అగత్యం ఏర్పడదు. సొంత ఇల్లు వ్యక్తిగత హోదాను పెంచుతుంది, సామాజిక గుర్తింపును తెస్తుంది. చివరగా సొంత ఇల్లు ఉంటే విశ్రాంత జీవనంలో స్థిరమైన ఆదాయాన్నిచ్చే బంగారు బాత అవుతుంది. నెలవారీ ఖర్చులు వెళ్లాలంటే నికర ఆదాయం కోసం రివర్స్ మార్టిగేజ్తో ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని బ్యాంకుల నుండి పొందవచ్చు. అద్దె ఇంటితో ఉండే అత్యంత అనుకూలత నచ్చిన ప్రాంతంలో ఉండొచ్చు. సొంత ఇల్లైతే మారకుండా ఎప్పటికీ ఒకే చోట ఉండిపోవాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వస్తే తక్కువ అద్దె ఇంటికి వెళ్లి సర్దుకోవచ్చు. సొంత ఇల్లైతే వ్యక్తిగత కష్టాలతో సంబంధం లేకుండా ఈఎంఐ కట్టాల్సిందే. అద్దె ఇల్లైతే ఇంటి నిర్వహణ భారం తమ మీద పడదు. వాటర్ ట్యాంకులు, నీటి మీటర్ల నిర్వహణ, రిపేర్లు, పెయింట్స్ తదితర బాధల బందీలు ఉండవు. వీటి రూపంలో ఆర్థిక భారం పడదు. ఇంటి పన్నుల బాధ ఉండదు. రుణంపై ఇల్లు కొనుగోలు చేయాలంటే మొత్తం విలువలో 20% డౌన్ పేమెంట్ కింద సమకూర్చుకోవాలి. అదే అద్దె ఇంటి విషయంలో అవసరం ఉండదు. కొన్ని నెలలకు అద్దెకు సరిపడా రిఫండబుల్ డిపాజిట్ చేస్తే సరిపోతుంది. తమ ఆర్థిక పరిస్థితి, పనిచేసే కార్యాలయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటే మంచి ప్రణాళికతో సొంత ఇల్లు సాకారం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో ఉద్యోగంలో చేరినప్పుడు చాలా తక్కువ శాలరీస్ ఉండేవి. ఒకప్పుడు వాళ్ళ జీవితాంతం కష్టపడి రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు కట్టుకునేవాడు. ఈరోజు ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుకనంటే జాయిన్ అయిన దగ్గర నుంచే మంచి శాలరీస్ ఉండటంతో అతని మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ కాగానే నెక్స్ట్ ప్రతి మనిషి కూడా ఆలోచించేది ఇల్లు గురించే. అంటే వాళ్ళ బయర్స్ మార్కెట్ నడుస్తూ ఉంది కాబట్టి వారి బడ్జెట్ తగ్గట్టుగా మినిమం 20% బడ్జెట్, ఫ్లాట్ తీసుకోవాలనుకుంటుంటే 20% బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే ఆ బడ్జెట్ తగ్గట్టుగా ఇవాళ రింగ్ రోడ్ లోపల కానీ బయట కానీ మళ్ళా వేరే అప్పులు చేయకుండా ఓన్లీ బ్యాంక్ నుంచి మాత్రమే లోన్ తీసుకున్నట్లయితే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే బయట రెంట్ కట్టే అమౌంట్తో వాళ్ళకి ఈఎంఐ ఇంచుమించుగా ఈఎంఐలు వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళకు కొంత 15-20 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి సొంత ఇల్లు అయిపోతుంది. రెండోది ఏంటంటే వాళ్ళు తీసుకున్న దానికంటే రేట్లు కూడా పెరగడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా దొరుకుతుంది కాబట్టి ఇంకా కొంచెం పెంచాలి రేట్. ఇప్పుడు సపోజు వాళ్ళ ఇంట్రెస్ట్ సంవత్సరానికి ఇప్పుడు 1,25,000, 1,50,000 వరకు 2 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ ఇంకా కొంచెం ఎక్కువగా ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు తగ్గటం అంటూ ఏం లేదు. గత 30-40 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. రోజు
పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గటం అనేది ఉండదు. రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు లాస్ పోయింది ఇవాళ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఒక మినిమం గ్యారంటీ అనే ఉన్నది. ఎప్పుడు కూడా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాగే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నాకు ఒక ఇల్లు ఉన్నది, అతను ఆ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి అతను జనరల్గా ఎప్పుడైతే ఇల్లు ఉన్నదో సొసైటీలో కూడా అతని ఇమేజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ మీద ఇంటి మీద పెట్టుకోవటమే చాలా శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంటికి 5-6 ఏళ్ళకొకసారి రంగులు వేయిస్తాం, 10 ఏళ్ళకోసారి ఫర్నిచర్ మారుస్తాం, కానీ ఫ్లోరింగ్ మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు గృహ యజమానులు ఈ ఫ్లోరింగ్ టైల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గదికో టైల్స్ను అందంగా ముస్తాబు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇంటి అందాన్ని రెట్టింపు చేసే ఈ ఫ్లోరింగ్ టైల్స్ వేసే సమయంలో వాటి నాణ్యతను కూడా ప్రత్యేకంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతనే టైల్స్ను వేయిస్తే ఇల్లు ఆకర్షణీయంగా నిలుస్తుంది అంటున్నారు నిపుణులు. మరి ఈ నేపథ్యంలో ఫ్లోరింగ్ టైల్స్లో వచ్చిన సరికొత్త పోకడలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. ఇంటి లోపల అడుగు భాగం కూడా మట్టి కనిపించకుండా ఇల్లంతా తమకిష్టమైన వివిధ రకాల ఫ్లోరింగ్ టైల్స్తో అమర్చి అలంకరిస్తూ ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా అంటూ ఇంటికొచ్చిన వారందరికీ చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న రోజులివి. ఒకరిని చూసి మరొకరు వివిధ రకాల రంగులతో ఈ ఫ్లోరింగ్ టైల్స్ని తమ ఇంటికి నచ్చినట్లుగా అలంకరించుకుంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లోరింగ్ టైల్స్ మార్కెట్లో వివిధ మోడల్స్లో అందుబాటులో ఉన్నాయి. గ్రానైట్స్, మార్బుల్స్, కట్నీ మార్బుల్స్, బేతంచెర్ల, తాండూరు, రఫ్, పాలిష్, ఇండియన్ మార్బుల్స్, మక్రన్ మార్బుల్స్, శాంటిస్టోన్, గ్రానైన్ ఐరన్తో పాటు అనేక రకాల పేర్లతో ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, బెంగళూరు, చిత్తూరు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వస్తాయి. గ్రానైట్లో ఐరన్ అధికంగా ఉండడంతో చాలా కూల్గా ఉండే స్వభావం ఈ బండల్లో ఉంటుంది. టైల్స్ని గమనించి పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే కొనుగోలు చేస్తే ఆ బండలు కొత్త ఇల్లైనా పాత ఇల్లైనా గచ్చుతోనే అందం వస్తుంది. ఆర్థిక వనరులు, అభిరుచికి అనుగుణంగా మార్బుల్స్ టైల్స్ వాడుతుంటారు. విట్రిఫైడ్ టైల్స్లోనే ప్రస్తుతం ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ టైల్సే మార్బుల్ లాగా వస్తున్నాయి. వీటినే ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. విట్రిఫైడ్ టైల్స్ కంటే ఎక్కువ కాలం మన్నికనిచ్చే స్టోన్ పాలిమర్ కంపోజిట్ టైల్స్ ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాయి. టైల్స్ రంగంలో ఇదో విప్లవం అంటున్నారు తయారీదారులు. వినియోగదారులు ఎక్కువగా కోరుకునే వుడ్, మార్బుల్ ఫినిష్లోనూ మార్కెట్లో వస్తున్నాయి. లివింగ్ రూమ్లో టైల్స్ పైన కార్పెట్ వేస్తుంటారు. వీటి కోసం చాలా ఖర్చు చేస్తుంటారు. నిర్వహణ పరంగా ఇబ్బందులున్నాయి. దుమ్మంతా కార్పెట్ కిందకు చేరుతుంది. శుభ్రం చేయడం చాలా కష్టం. టైల్స్ కార్పెట్ తరహాలో ఉంటే అందానికి అందం, శ్రమ తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కార్పెట్ టైల్స్ భిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి టైల్స్ వేశాం, ఎల్లకాలం అలాగే ఉంచాలేమో అని చింత అవసరం లేదు. క్లిక్ అండ్ లాక్ టెక్నాలజీలో వేసే టైల్స్ కాబట్టి పాత వాటిని తీసేసి కొత్తవి నచ్చినవి వేసుకోవచ్చు. కార్యాలయాల్లో శబ్దాన్ని గ్రహించేందుకు కార్పెట్ టైల్స్ని ఇన్సులేషన్గా వాడుతుంటారు. ఒకప్పుడు సిరామిక్ వచ్చినప్పుడు మనం మీకు గుర్తే ఉండొచ్చు, వాడుతూ ఉంటే ఆ పైన సర్ఫేస్ వెళ్ళిపోయేది, అరిగిపోయేది కమర్షియల్ బిల్డింగ్స్లో. ఇవాళ ఆ ప్రాసెస్, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి చూసుకుంటే మనకి సిరామిక్ ఒకటి వస్తుంది. సిరామిక్ మీద విట్రిఫైడ్ అండ్ ఫుల్ బాడీ బేసిక్గా కలెక్షన్ బేస్ అది ఉంటుంది. లైక్ రెగ్యులర్ గ్లాసీ ఫినిష్ అయితే ఉన్నది, సిల్క్ ఫినిష్ అని అదని ఆల్మోస్ట్ 7-8 ఫినిషెస్. హ్యూజ్ కంపెనీ, మంచి బ్రాండెడ్ కంపెనీస్ ఆర్ బ్రింగింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఏది ఫినిషెస్ ఆల్సో. ఇవాళ రేపు అన్ని కంపెనీస్ ఆర్ వైయింగ్ టు బ్రింగ్ ఇన్ న్యూ ఐటమ్స్, సర్ఫేసెస్ కానీ అది కానీ వాల్ సర్ఫేసెస్ కానీ అన్ని డిఫరెంట్ ఫినిషెస్ తెస్తున్నారు అందరికందరూ. ఇప్పుడు ఇప్పటికి టెక్నాలజీ చాలా పెరిగింది టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఈవెన్ పిగ్మెంటేషన్ కానీ కలర్ కానీ ఇవన్నీ లాంగ్ లైఫ్ బేస్ చేశారు. దిస్ ఆల్ టోటలీ జీరో అబ్జార్ప్షన్కి తెచ్చారు దీన్ని. ఆల్మోస్ట్ హార్డ్నెస్ ఫ్యాక్టర్ కూడా విట్రిఫైడ్ టైల్స్లో చాలా బాగుంది. లైఫ్ ఆల్సో టోటలీ 20-25 ఇయర్స్ ఇష్యూ లేదు లైఫ్. ఐ మీన్ డార్క్ కలర్సే కానీ లైట్ కలర్సే కానీ చాయిస్ ఇస్ సో మచ్ అక్రాస్ డిఫరెంట్ బ్రాండ్స్. చాలా చాయిస్ ఉన్నది. కస్టమర్కి ఎట్లా చాయిస్ నచ్చిందో అది తీసుకుంటా. లైట్ కలర్ అనేది ఎట్లయినా రన్నింగ్ ఉన్నది. సో బడ్జెట్ ఉన్నోళ్ళందరూ చలో ఇటాలియన్ మార్బుల్ అది వేసుకుంటారు. కానీ మచ్ మోర్ కన్వీనియంట్ అండ్ ఏది మనం ఎప్పుడో ఒకసారి పోయి క్లీన్ చేసుకోవాలన్నా కూడా మనకి ఎప్పుడైనా క్లీన్ చేసుకునే పరిస్థితి మనకి టైల్స్లో మనకి కనిపిస్తుంది. బికాజ్ యూ కెన్ యూజ్ ఈవెన్ మనం కెమికల్స్ కూడా హార్పిక్ ఆర్ ఎనీథింగ్ క్లీనింగ్ ఏజెంట్స్ కూడా దీని మీద వాడచ్చు. వేరే న్యాచురల్ ప్రొడక్ట్ మీద వీ కెనాట్ యూజ్ దోస్ క్లీనింగ్ ఏజెంట్స్ ఎట్ ఆల్. ఇంటికి రంగులు వేసేటప్పుడు గదిని బట్టి రంగులు వేస్తున్నారు.
టైల్స్ దగ్గరకు వచ్చేసరికి అధిక శాతం మంది అన్ని గదుల్లో ఒకే రకం టైల్స్ను వేస్తున్నారు. నగరంలో చాలా వరకు కట్టిన ఇల్లును కొనుగోలు చేయడం కూడా దీనికి కారణం. గదుకో రకం కాకపోయినా ప్రధాన పడక గది వరకు ఇంటీరియర్స్ తగ్గ టైల్స్ను ఎంపిక చేసుకుంటున్నారు. మార్కెట్లకు వచ్చిన కొత్త రకం టైల్స్తో రాజీ పడాల్సిన అవసరం లేకుండా గదుకో రకం ఎంపిక చేసుకోవచ్చు. పిల్లల గదిలో వారికి నచ్చేలా ఫ్లోరింగ్ టైల్స్ను వేయించుకోవచ్చు. ఈ ఫ్లోరింగ్ టైల్స్కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మనం ప్రతి టైల్ని స్కాన్ చేసి చూడొచ్చండి. స్కాన్ చేస్తే మూలంగా ఆ టైల్ మన ఆఫ్టర్ లేయింగ్ వాల్కి ఫ్లోర్కి లే చేసిన తర్వాత ఎలా ఉంటుందో మనం దీంట్లో వచ్చేస్తుంది మనకు మొబైల్లో. దాన్ని 360 డిగ్రీస్లో మనకు చూపించడం జరుగుతుంది. అది వాల్ అండ్ ఫ్లోర్కి మనకి ఆఫ్టర్ లేయింగ్ ఎలా ఉంటుందో మనం డిజైన్ చూసుకోవచ్చండి టోటల్గా. ముందే మీ ఇంటికి ఎలా ఉంటుంది ఈ డిజైన్ అనేది మీరు వాల్కి వేస్తే బాగుంటుందా ఫ్లోర్కి వేస్తే బాగుంటుందని చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. వాల్ అండ్ ఫ్లోర్ టైల్ ఇది యూజ్ చేసుకోవచ్చు. వాల్కి వేస్తే ఎలా ఉంటుంది, ఇది ఫ్లోర్కి వేస్తే ఎలా ఉంటుంది మీకు విజిబుల్ వచ్చేస్తుంది. 360 డిగ్రీస్లో మీరు ఈ టైల్ అనేది చూసుకోవచ్చు. ఇది టైల్ కటింగ్ టైల్స్ అండి. మీ ఇంటికి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలన్నా ఇక్కడ కటింగ్ చేసిస్తాం మేము టైల్స్ని. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇవ్వటం జరుగుతుంది. మీరు టైల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టైల్ని ఎలా కట్ చేసేవాళ్ళు మీరు డిజైన్ ఇచ్చినా సరే మమ్మల్ని కట్ చేసి ఇవ్వమనే సరే ఇవ్వటం జరుగుతుంది మాకు. ఇది వాల్కి యూజ్ చేస్తామండి, వాల్ అండ్ ఫ్లోర్కి యూజ్ చేస్తాము. ఇది మిడిల్లో మనకి అపాక్సీ ఫిల్ చేయాల్సి వస్తుంది గ్యాప్స్లో. మనము వాల్కి ఫ్లోర్కి ఎక్కడైనా మీరు డిజైన్ చేసుకోవాలనుకుంటే మీ ఇంటిని అందంగా మనకి ఈ టైల్స్ని కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మనం ఎలివేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు డిజైన్ ఎలివేషన్ చేసుకోవాలనుకున్నా వాళ్ళకి మీరు బెడ్రూమ్స్లో కానీ మెయిన్ హాల్లో కానీ మీరు టైల్స్ని డెకరేట్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ టైల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది 6x4 టైల్స్లో మధ్యలో మనం కట్ చేసి పెట్టిన డిజైన్. ఇది టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ కానీ హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి. వాళ్ళకి ఇది ఫ్లోర్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం మల్టీ కలర్స్ టైల్స్తో మనం ఇది డిజైన్ చేసుకోవచ్చు. మనం ఇది 1x1 సైజులో వస్తుంది. మీకు టైల్ అనేది వాళ్ళకి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఫ్లోరల్ డిజైన్స్ అంటాం సార్. మనకి ఎక్కడైనా హైలైట్ అయ్యే ప్లేస్లో వేసుకోవచ్చు, వాష్రూమ్స్లో వేసుకోవచ్చు. వాల్ అండ్ ఫ్లోర్ కాన్సెప్ట్స్ అండి. ఇది వాల్కి వేసుకోవచ్చు, ఫ్లోర్కి వేసుకోవచ్చు. ఓపెన్ ఏరియాలో కూడా మనం ఇది టైల్ని యూజ్ చేయొచ్చు. మనం కటింగ్ టైల్స్లోనే మోడల్స్ అండి ఇవి. ఇది వాల్ అండ్ ఫ్లోర్కి యూజ్ చేసుకోవచ్చు. మనం మల్టీ కలర్స్తో మనం ఈ టైల్ అనేది కట్ చేసుకోవటం జరుగుతుంది. రేంజ్ అట్లా చూసుకుంటే మ్యాక్సిమం రన్నింగ్ కలర్ ఇస్ 2x4x2 కానీ అండ్ ఆల్మోస్ట్ 60 రూపీస్, 60 to 40 నుంచి స్టార్ట్ అయితే 60 దాకా, 60-65 బ్రాండెడ్ దాంట్లో. మనకి 2x2 అరౌండ్ 40 నుంచి 55 రేంజ్లో ఉంటుంది. మరి ఇంకా బిగ్ సైజ్ అన్ని కొంచెం రేంజ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. 8x4 దాకా టైల్ వస్తుంది మ్యాక్సిమం. సో 8x4 టైల్ వచ్చేసి రేంజ్ సే 150 నుంచి ఆల్మోస్ట్ 250-300 దాకా ఉంటుందండి. ఆధునిక సౌకర్యాలు చారిత్రక శైలితో ఉండేలా శ్రద్ధతో కళలు లోగిల్ని నిర్మించుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధతో అలనాటి మండివా శైలిలో పైకప్పు పెంకులతో, పెంకులను పోలిన రూఫ్ సెటప్తో ఇంట్లో దూలాలు, వాసాలు, ఇంటి ముందు భాగంలో వరండా ఉండేలా చూసుకుంటున్నారు. విల్లా అయినా గెస్ట్ హౌస్లైనా 2-3 పడక గదులున్న ఇంటి నిర్మాణమైన ప్రత్యేక అభిరుచి నివాస ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అలనాటి నిర్మాణాన్ని తలపించేలా ఆధునిక ఏర్పాట్లతో ప్రతి విషయంలో చారిత్రక నిర్మాణ శైలిని అందిపుచ్చుకుని తమదైన గృహాల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. నగరాల్లో పాటు వివిధ జిల్లాల్లో ఇలాంటి భవనాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తున్నాయి. నిర్మాణ రంగంలో అతిథి గృహాలను, విల్లాలను చూడముచ్చటిగా నిర్మించి ఇచ్చే నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి వ్యాపారులకు ఎంతో ఆదరణ లభిస్తోంది. విల్లా అయినా గెస్ట్ హౌస్లైనా 2-3 పడక గదులున్న ఇంటి నిర్మాణమైనా ప్రత్యేక అభిరుచి, ఆధునిక సౌకర్యాలు, చారిత్రక శైలితో ఉండేలా శ్రద్ధతో కలల లోగిల్ని నిర్మించుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.
ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధతో అలనాటి మండువా శైలిలో పైకప్పు పెంకులతో, పెంకులను పోలిన రూఫ్ సెటప్తో ఇంట్లో దూలాలు, వాసాలు, ఇంటి ముందు భాగంలో వరండా ఉండేలా చూసుకుంటున్నారు. నివాస ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అలనాటి నిర్మాణాన్ని తలపించేలా ఆధునిక ఏర్పాట్లతోనే ప్రతి విషయంలో చారిత్రక నిర్మాణ శైలిని అందిపుచ్చుకొని తమదైన గృహాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో ఇలాంటి భవనాలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. నిర్మాణ రంగంలో అతిథి గృహాలను, విల్లాలను చూడముచ్చటగా నిర్మించి ఇచ్చే నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి వ్యాపారులకు ఎంతో ఆదరణ లభిస్తోంది. నగరీకరణ పుణ్యమా అని ఇంటి నుంచి మొదలై రహదారుల వరకు అంతటా కాంక్రీట్ వనాల్లా మారిపోయిన పరిసరాలతో ఒకంత విసుగు చెందిన కొందరు తమ నివాసాలకు కాంక్రీట్ గూడును తలపించేలా ఉండవద్దనే ఉద్దేశంలో భవనమే అయినా నిర్మాణ శైలి మాత్రం చారిత్రక మండువా లోగిల్ని తలపించేలా ఇంట్లో వీలుంటే కలపదూలాలు, వాసాలను, వీలు కాకపోతే స్టీల్, ఐరన్ కడ్డీలతో వాసాలను పోలిన ఏర్పాట్లతో ప్రత్యేకంగా పైకప్పును డిజైన్ చేయించుకుంటున్నారు. పైన కాంక్రీట్తో కప్పు ఏర్పాటు చేసిన సాధారణ భవనాల్లా కాకుండా మండువా లోగిలి మాదిరి ఉండేలా ప్రత్యేకంగా నిర్మాణాన్ని చేపట్టి పైన పెంకులతో అందంగా తీర్చిదిద్ది తాము ఆధునిక భవనంలోనే నివసిస్తున్న 100 ఏళ్ల నాటి ఇంట్లో ఉంటున్న అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం కొందరైతే లక్షల నుంచి కోట్లు ఖర్చు చేస్తున్నారు. భవనాలపై పెంకులను పోలిన షీట్లను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇంటి వరండా, గార్డెన్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఉషోదయం వేళ, సాయం సంధ్యాకాలంలో గార్డెన్లో కూర్చొని సేద తీరేందుకు, తేనీరు సేవించేందుకు, విందు వినోదాల కోసం పెంకులతో పాతకాలం నాటి కుటీరాలను తలపించేలా నిర్మించుకుంటున్నారు. ఆధునిక పోకడలు ఎన్ని వచ్చినా ఇప్పటికీ ఇంట్లోకి రాగానే ఆహ్లాదం, నానమ్మ తాతయ్య కాలం కళ్ల ముందు మెదిలేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏసీ భవనాలైనా ఇంట్లో అడుగెడితే మాత్రం పల్లె వాతావరణం కనిపించేలా శ్రద్ధ చూపిస్తున్నారు. అలనాటి నిర్మాణ శైలి కనిపించేలా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నామని నగరంలోని ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థ యజమాని తెలిపారు. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.